V3 న్యూస్ లక్ష్యం సమాధిహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు నాటాలి. చెట్లు నాటి వాతావరణ పరిరక్షణలో భాగస్వాములు కండి. ఈవీఎంలను సందర్శించిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి షేక్ నిజాం. కట్టుదిట్టమైన భద్రత కల్పించిన కలెక్టర్, ఎస్పీలకు కృతజ్ఞతలు. కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఉద్యోగాలు ఇవ్వడంపై విమర్శలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం పెద్దకోట్లపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్యేగా కావాలని, పల్లె రఘునాథ్ రెడ్డి ఫ్యామిలీ అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఆంజనేయ స్వామికి పాలాభిషేకం, పూలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు, పుట్ల రవీంద్ర, డి శ్రీనివాసులు, డి గన్రెడ్డి, మణికుమారి, కేపీ మంజునాథ్ రెడ్డి, డి హనుమంతారెడ్డి, పఠాన్ బాబావాలి, సోను బాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై ఆంజనేయ వర్ధ గోవింద గోవింద ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు, ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు నాటితే భారతదేశంలో 140 కోట్లకు పైగా చెట్లు అవుతాయని అన్నారు. అలా నాటితే వేసవిలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండదని, వాతావరణం చల్లబడుతుందని భాస్కర్ నాయుడు తెలియజేశారు. అప్పుడు డిసైడ్ కిందదే అవుతుంది అవతలకి వెళ్ళొచ్చా ఈ పక్కకి ఈ చెట్టు పక్క అదే అవుతుంది సార్. కాదు నువ్వు వాడు వచ్చే వరకు కూడా అనుకోని గుట్టలు గుట్టలు చెట్లు పెట్టాలి. వెంకటేశ్వర బదులు వస్తే అడుగున్నాను స్ట్రీట్లు వస్తాను అలా ఇంకెట్లో నువ్వు వచ్చినావు చెట్టు పెట్టేస్తాను. ఇది తీస్తాను వీడియో నువ్వు
అనంతపురం జిల్లా నార్పాల మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొవ్వూరు లక్ష్మీనారాయణ రెడ్డి దుగుమర్రి చెరువు వద్ద జరిగిన ఘర్షణలో మృతి చెందాడు. పంటకు నీటి కోసం దుగుమర్రి చెరువులో బోరు వేసి పైప్ లైన్ పనులు చేస్తుండగా తుంపెర మిద్దెకు చెందిన రమణ, సూరప్ప తదితరులు దుగుమర్రి చెరువులో బోరు వేయరాదని ఘర్షణకు దిగారు. ఆ వాదనలో లక్ష్మీనారాయణ రెడ్డికి గుండెపోటు వచ్చి మృతి చెందాడని ప్రత్యర్థి వర్గీయులు అంటుండగా ఘర్షణలో లక్ష్మీనారాయణ రెడ్డిపై దాడికి పాల్పడడంతోనే మృతి చెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య చౌడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నార్పల మండలంలో లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తి తుంపెర గ్రామ పొలాల్లో దుగుమర్రి చెరువులో చనిపోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయం పూర్వాపరాల్లోకి వెళ్తే ఈ జంగంరెడ్డిపల్లికి చెందినటువంటి లక్ష్మీనారాయణ రెడ్డికి తుంపెర గ్రామ పొలాల్లో చీనీ తోట ఉంది. ఇటీవల కాలంలో ఈ వర్షాలు సరిగా పడకపోవడం వల్ల లక్ష్మీనారాయణ రెడ్డికి చెందినటువంటి బోర్వెల్లో నీరు ఎండిపోవడంతో అతను ఎక్కడ వేస్తే నీళ్లు అనుకూలంగా పడతాయని చూసుకొని దుగుమర్రి చెరువులో 4-5 రోజుల కిందట బోరు వేయడం జరిగింది. అయితే ఈరోజు లక్ష్మీనారాయణ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి ఆ బోర్లో పంప్ సెట్ బిగించుకుంటూ ఉండగా ఈ తుంపెర గ్రామానికి చెందినటువంటి మంజుల రమణ ఇంకా కొంతమంది అక్కడికి వెళ్ళి లక్ష్మీనారాయణ రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. మీరు బోరు వేసిన పొలం మాది, మా పొలంలో ఎట్లా బోరు వేస్తారు కాబట్టి మోటారు బిగించకూడదని అతనితో వాగ్వాదం చేసుకుంటూ అతన్ని మాట పెరిగి అతన్ని బలవంతంగా తోయడం జరిగింది కిందికి. ఈ తోపులాటలో లక్ష్మీనారాయణ రెడ్డి కింద పడి అతనికి ఎడమ మోకాలికి గాయం కావడం జరిగింది. ఆ వెంటనే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, అతని కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని నార్పాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వస్తే అప్పటికే అతను చనిపోయినట్లుగా నిర్ధారించుకున్నారు. కాబట్టి ఈ లక్ష్మీనారాయణ రెడ్డి పైన ఘర్షణకు దిగి అతన్ని బలవంతంగా కిందకు తోసి అతని మోకాలికి గాయం చేసి అతని మృతికి కారణమైనటువంటి మంజుల రమణ ఇంకా కొంతమంది పైన ఈరోజు నార్పల పోలీస్ స్టేషన్లో లక్ష్మీనారాయణ రెడ్డి కుమారుడు పుల్లాయి రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకొని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరుగుతుంది. మనకు రికార్డెడ్గా ఎటువంటి వాళ్ళపైన కేసులు ఉన్నట్లుగా ఏం నమోదు కాలేదు. గతంలో గొడవలు జరిగింది. మా దృష్టికి అయితే ఏం తీసుకురాలేదు. ఏ విషయాలు వాళ్ళ దగ్గర ఏ గొడవలు జరిగినాయి అనేది పోలీస్ స్టేషన్ ఇంకా కేసు దర్యాప్తు సిఐ సింగనమల చేస్తున్నాడు. ఈ కేసును క్రైమ్ నంబర్ 94/24 అండర్ సెక్షన్ 304 పార్ట్ 2 అనే సెక్షన్ కింద ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి షేక్ నిజాం జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంలను ఈ రోజు పరిశీలించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ భద్రపరిచిన ఈవీఎంలను ప్రతి ఒక్క పార్టీ వారు తమ సమయం అనుకూలంగా సందర్శించవచ్చని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ సూచించారని, అలాగే ఏమైనా సందేహాలు వెంటనే జిల్లా కలెక్టర్కి మరియు ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారని అన్నారు. ఈ రోజు నేను సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జేఎన్టీయూ కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను గదిలో సీసీ ఫుటేజ్లను పరిశీలించానని తెలిపారు. ఎంతో జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత కల్పించినందుకు జిల్లా కలెక్టర్కి మరియు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ తరపున ఏజెంట్గా ఉన్న షేక్ మసూద్ వలీ పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అడ్డగోలుగా ఇలా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటని కౌన్సిలర్లే చర్చించుకుంటున్నారని సమాచారం. మున్సిపాలిటీలో విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది లేకపోవడంతో 30 మందిని నియమించుకున్నట్లు మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఎజెండాతో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అడ్డగోలుగా సుమారు 30 మందికి ఎలా ఉద్యోగాలు ఇస్తారంటూ ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ను బేఖాతారు చేస్తూ ఉద్యోగాలు ఇచ్చిన అధికారులపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి గ్రామానికి చెందిన భర్తలేని ఒంటరి మహిళ తలారి శ్యామలమ్మకు కొడుకుని చదివించుకోవడానికి బతుకు తెరువు కోసం ఒక కుట్టు మిషన్ కావాలని ఖిద్మత్ ఏ కల్క్ చారిటబుల్ ట్రస్ట్ షమీర్ నా దృష్టికి రావడంతో ఆర్కే నాయుడు సహకారంతో కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. అడిగిన వెంటనే ముందుకొచ్చి సహకారం అందించిన ఆర్కే నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాకీర్, సురేష్, సోహెల్, జావీద్ పాల్గొన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నేను ఒక నిరుపేదరాలని, కూలి పోకుంటే జరగదు. ఏదో ఆయన్న పుణ్యాన నాకు మిషన్ ఇప్పించినాడు. కృతజ్ఞతలు ఆయనకి. శ్యామలమ్మ. ఈరోజు మన పుట్టపర్తి మండలంలో జగరాజపల్లి గ్రామానికి శాంతమ్మ అని ఒక నిరుపేద కుటుంబము, ఒక పిల్లోడు 10th క్లాస్ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ప్లస్ అక్కకి జీవనాధారము గడుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఒక కుట్టు మిషన్ సాయం చేయమని సురేష్ ద్వారా నాకు అందించడం జరిగింది. నేను ఇమీడియట్గా సోషల్ మీడియాలో పెడతానే ఆర్కే నాయుడు అన్న అని మనకి ఈరోజు ఈ కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ అన్న ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ కుటుంబానికి ఈ కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు నాటాలి. చెట్లు నాటి వాతావరణ పరిరక్షణలో భాగస్వాములు కండి. ఈవీఎంలను సందర్శించిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి షేక్ నిజాం. కట్టుదిట్టమైన భద్రత కల్పించిన కలెక్టర్, ఎస్పీలకు కృతజ్ఞతలు. కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఉద్యోగాలు ఇవ్వడంపై విమర్శలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.